హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పప్పు ఏ విధంగా వండాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టి దానిలో గోంగూర వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత మెత్తగా గరిటతో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక సైడ్న కుక్కర్లో పప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ గోంగూరలోని పప్పు వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మంచిగా అయినప్పుడు ఈ గోంగూర పప్పులోని మా సైడు ఎండు మామిడి టెంకలని ఉంటాయండి. ఎండాకాలంలో ఉప్పేసి కొద్దిగా ఎండబెట్టుకుంటారు. ఇలాంటి పప్పు చారులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వేరేగా చింతపండు నానపెట్టుకొని, ఆల్రెడీ గోంగూర పులుపుగా ఉంటుంది, మనకు పులుపు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ పులుపు తినేవారు ఎక్కువగా, తక్కువ తినేవారు తక్కువగా వేసుకున్న తర్వాత అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత దానిలోని కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సాల్టు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా తెరులుతూ ఉండాలి. తెరులుతున్నప్పుడు అడుగంటుకోకుండా అటు ఇటు కలుపుతూ ఉండాలి. దానిలోని టేస్ట్గా కావాలని కొద్దిగా పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవచ్చండి. ఆ పచ్చిమిరపకాయలు రైస్తో తింటే చాలా బాగుంటాయండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అది తెరులుతున్నప్పుడు అలా గరిటతో నేను కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత అటు ఇటు బాగా కలుపుకోవాలండి. తర్వాత బాగా మరుగుతున్నప్పుడు దాంట్లో ఏవైనా సరే కొద్దిగా అంటే సాంబార్ టైప్లోని ఏవైనా ముక్కలు కూడా వేసుకోవచ్చు. బాగా తెరులుతున్న తర్వాత సైడ్ పెట్టుకొని ఒక గిన్నెలోని ఆయిల్ వేసుకొని కొద్దిగా సరసావులు వేసుకొని మెంతులు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. తర్వాత కొద్దిగా 2-3 ఉల్లిపాయలను కొట్టి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అటు ఇటు కలుపుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా తాలింపు అనేది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుని సైడ్ పెట్టుకున్న పప్పుని పోపులో దాంట్లో వేసి కొద్దిసేపు కలుపుకుంటే రెడీ అండి పప్పు అనేది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2-3 డేస్ వరకైనా ఖరాబ్ అవ్వదు.